లేడీస్ సూపర్ స్టార్ నయనతార గురించి ఆమె ప్రయాణం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. దాదాపుగా 2 దశాబ్దాలకెళ్ళి పరిశ్రమల కొనసాగిస్తున్నది. ఓ రకంగా చెప్పుకోవాలంటే పరిశ్రమని ఏల్తున్నది. ఇక ఇప్పుడు ప్రస్తుతము స్త్రీ ప్రాధాన్యం గల సినిమాలతోని ఒంటరిగా వచ్చి సత్తా చాటుతున్నది. ఇక అంతే కాదు, ఇక వరుస పెట్టి సినిమాలు చేసుకుంటా బ్లాక్ బస్టర్ హిట్లు ఇట్లా కొట్టుకుంటున్నది. ఇక ఈమె అడుగు పెట్టినప్పటి సంధి ఎంతో మంది హీరోయిన్లు వచ్చిర్రు పోయిర్రు, కానీ ఈవకు మాత్రం పరిశ్రమల ఈవనే పోటీ లెక్క పోటీవాడి మరి కొనసాగుతా ఉన్నది. ఇక ఇప్పుడు జవాను విజయం అందుకున్న తర్వాత హిందీల గిట్లా వరుస పెట్టి స్టార్ హీరోలు ఈమెతోని పనిచేయడం కోసం లైన్ కడుతున్నా కానీ అమ్మడు మాత్రం అక్కడ అసలు సినిమాలు చేయనికే ఆసక్తి చూపిస్తలేదంట. ఇక ఈ తరంగా చూసుకుంటే దక్షిణాదిలో మాత్రం అమ్మడు వరుస పెట్టి ప్రతి ఒక్క హీరోతోని పనిచేసిందనే చెప్పుకోవాలి. ఇక ఆ తరం కమల్ హాసన్, చిరంజీవి, రజనీకాంత్ వీళ్ళందరితో కలిసి నటించింది. ఇక అక్కడికి వెళ్ళి ఇప్పుడు తరాల వరకు అందరితో కలిసి పనిచేసింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం అమ్మడు యువ నటుడైన కవిన్తో కలిసి సినిమా నటిస్తున్నదంట. ఇక దీంట్లో భాగంగానే నయనతారకి ఇప్పటి వరకు చేసిన హీరోలందరినీ గుర్తు చేసుకున్నదంట. అయితే తొలి తరంలో నటించిన కమల్ హాసన్, మమ్ముట్టి, మోహన్ లాల్, రజనీకాంత్ వీళ్ళందరితో కలిసి నటించిన. ఇక రెండవ తరంలో విజయ్, అజిత్లతోని ఇట్లా కలిసి సినిమాలు చేసిన. ఇక మూడవ తరం చూసుకుంటే సూర్య, విక్రమ్లతోని ఇట్లా కలిసి నటించిన. ఇక నాలుగవ తరం చూసుకుంటే ధనుష్, శింబుతోని కలిసి ఇట్లా పని చేసిన. ఇక ఐదవ తరం చూసుకుంటే శివకార్తికేయన్ వంటి సినిమాలతోని ఇట్లా చేసిన. ఇక ఆరవ తరం ప్రస్తుతము యువ నటుడైన కవిన్తోని ఇట్లా ఇప్పుడు నడుస్తున్నా. ఇక ఇన్ని దశాబ్దాలుగా ఇంతమంది హీరోలతోని కలిసి పనిచేయడం నాకు గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఇక ప్రస్తుతం ఈ సినిమా ఇట్లా మస్తుగా హిట్ కావాలని కోరుకుంటున్నా అన్నదంట. ఇక ఈ లెక్కన చూసుకుంటే అమ్మడు ఆ తరంకి వెళ్ళి ఈ తరం వరకు అందరినీ సుట్టేసింది. ఇక అట్లా చేసిన హీరోయిన్ ఒక్కరు ఇట్లా లేదని చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం అమ్మడు 40 ఏళ్ళు వచ్చినా కానీ 30 ఏళ్ళ పడుసు పిల్ల లెక్కనే అందరినీ అలరిస్తున్నది. ఇక్కడ ముఖ్యమైనది అవకాశం రావడం. ఇక అమ్మడికి అవకాశం వస్తున్నది కాబట్టి గట్టిగా నిరూపించుకుంటా వరుస పెట్టి సినిమాలు వేయగలుగుతున్నది కాబట్టి ఇక అమ్మడు ప్రస్తుతం విఘ్నేష్ శివంతోని పెళ్ళైనా కానీ ఏ పరంగా అంతకంతకు రెట్టింపు పెరుగుతూనే ఉన్నది కానీ తగ్గుతలేదు. ఇక ఇంతకు మొత్తం మీద తెలుగులా ఇంకా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న యువ హీరోలల్లా నయనతార ఎవరితోని జత కడితే మంచిగా ఉపడుతుంది అంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే 1 గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళీ వస్తా.